మన మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సమయమందు మనము క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మనము మాట్లాడుకోబోతున్నాము. ఈ పండుగను ఆచరించడం అనేటువంటిది సమంజసమా కాదా అనే దాని గురించి కొంత మట్టుకు మాట్లాడుకుందాం. చాలా మట్టుకు చాలామంది ఇది వాక్యానుసారం కాదు, అసలు ఆయనకు డేటే లేనప్పుడు మనం ఒక డేట్ను నిర్ణయించుకొని మనం పండుగ ఆచరిస్తే ఆ డేట్ అనేటువంటిది అన్య దేవతల యొక్క సమయము సందర్భంలో మనం చేస్తే వాళ్ళ డేట్ ప్రకారంగా వాళ్ళని మనము ఆరాధించినట్టు అని చెప్పి, అంతేకాకుండా అన్యజనుల వలె మనము ఈ వ్యర్థమైనటువంటి ఆచారాలు పాటించకూడదు అని, మరి మనము కూడా ఇతరమైనటువంటి దేవతలను మనము ఆరాధిస్తున్నట్టు అవుతుంది అని చెప్పి ఈ విధంగా ఎన్నో రకాలైన అభ్యంతరాలు పెట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని వారు ఉత్సవంగా ఆరాధించుకోవడానికి కొందరు వెనుకాడుతున్నారు. కానీ వాస్తవానికి దేవుని బిడ్డలారా, మరి ఇది వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన పద్ధతులు అని చెప్పి బైబిలు మరి కొన్ని విషయాల్లో నిరాకరించింది కూడా. ఎందుకంటే యెషయా గ్రంథంలో కూడా అక్కడ చెప్పబడ్డది ఏంటంటే, అన్యులైనటువంటి ఆచారములు మీరు పాటించకూడదు అని చెప్పి ఇర్మియా గ్రంథం 10 అధ్యాయము 2 నుంచి 5 వచనాల వరకు మనం చూసినట్టయితే మనము చదవగలము. అంతేకాకుండా మనము రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాల్లో కూడా మనం చూడగలం ఏంటిదని అంటే, మీరు లోకస్తుల యొక్క మర్యాద చొప్పున మీరు ప్రవర్తించకూడదని చెప్పి కూడా అక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా మనము మార్కు స్వార్తలో కూడా మార్కు స్వార్త 7వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే, మార్కు స్వార్త 7వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్టయితే, అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని అంటున్నాడు. అంటే పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ హృదయంతో నన్ను గణపరచడం లేదు, వారి హృదయం బహు దూరముగా ఉన్నది. వారు మనుషులు కల్పించిన కొన్ని పద్ధతులు, ఆచారాలు ఇవి దేవుడు చెప్పినవి అని చెప్పి బోధిస్తూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని చెప్పి అక్కడ ఈ లేఖనకారుడు లేకపోతే ఈ లేఖనము ఇలా మనకు సెలవిస్తుంది. దీని గురించి ఏమంటున్నాడు, వేషధారులు అని చెప్పి కింద చెప్పడం జరిగింది. అంటే ఇటు ఒక వేషధారణలాగా ఉండి ఉన్నది అని చెప్పి చెప్పబడ్డది. కానీ దేవుని బిడ్డలారా, మరి కొన్ని ఆచారాలను దేవుడు మారుస్తూ వచ్చాడు. ఉదాహరణకు సబ్బాతు అనేటువంటిది ఆచారం అనేటువంటిది పూర్వం దేవుడే పెట్టాడు, ఆజ్ఞ. ఎందుకనంటే మరి 6 దినములు మరి దేవుడు సృష్టించేసి 7వ దినము మరి యొక్క విశ్రాంతి దినము అని చెప్పి సబ్బాతుగా మీరు పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. అయితే పాత నిబంధన కాలంలో ఆజ్ఞాపించాడు. అయితే మరి ఆ ఆజ్ఞ మరి క్రీస్తు వచ్చినాక తర్వాత ఆ ఆజ్ఞను మనము పాటించడం లేదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించి, జీవించి, మరణించి తిరిగి లేచాడు. ఏ దినం తిరిగి లేచాడు అంటే శనివారం తరువాత ఆదివారం నాడు తిరిగి లేచాడు కనుక
ఆ తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని మరి ఒక జయోత్సవంగా మనం ఆదివారం నాడే ఆరాధన ప్రారంభించుకొని దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాము. కానీ డైరెక్ట్గా ఆదివారం నాడు ఆరాధించాలని చెప్పి లేఖనము ఎక్కడ కూడా లేదు. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 16:1-3 అట్లాగే ఉన్నది. అపోస్తల కార్యములు 27 కూడా అలాగనే చెబుతున్నది. ఆదివారం నాడు మరి ఒక చోట రొట్టె విరిచినట్టుగా, అంటే అపోస్తల కార్యములు రొట్టె విరిచినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా 1 కొరింథీ 16:1-3 అక్కడ సంఘస్థులను కలిసినట్టుగా మరి కానుకను పోగు చేయాలన్నట్టుగా అక్కడ చెప్పబడినట్టుగా ఉంటుంది. అంటే ఒక సమాజంగా కూడినట్టుగా కనబడుతున్నప్పటికీ కూడా ఖచ్చితముగా ఆదివారం నాడే వాళ్ళు మరి ఆరాధన చేయాలని చెప్పి కానీ మరి మనకు పూర్ణ సత్యము తెలియడం లేదు. అయినా కానీ కూడా సాధారణంగా ఆదివారమేని అనుకొని ఈ అర్ధ సత్యముతో మనము ఆరాధనని మనము ప్రారంభించాం. అంటే ఆరాధన అది మనకు మరి లీగల్ అయిపోయింది. అది మనకు అధికారికంగా మనము ఆరాధన ఆదివారం నాడు మనం చేస్తుంటున్నాం. అంటే పూర్వము మీకు నిత్య కట్టడం అని చెప్పి యెహోవా చెప్పిన ఆ యొక్క మాట ఏమైపోయింది అది కనుమరుగైపోయింది. చూడండి, నిర్గమకాండములో 20వ అధ్యాయం మనకు చెప్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనము, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైన నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువు అయినను ఇళ్లలో ఉన్న పరదేశి అయినను ఏమీ చేయకూడదు. 6 దినములో యెహోవా ఆకాశం భూమి సముద్రమును వాటిలో సమస్తమును సృష్టించి 7వ దినం విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పి మరి ఆజ్ఞ దేవుడు పెట్టాడు. అదే ఆజ్ఞలో చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ పెట్టాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినాక తర్వాత అంతా కూడా మారిపోయింది. ఒకసారి ఏమంటాడనంటే, సబ్బాతు దినమున మరి నీ శిష్యులు వారు ఉపవాసం ఉండాలి కదా. మరి వారు ఏం చేస్తున్నారు? పొలంలో వెళుతున్నప్పుడు కొన్ని పనులు లేకపోతే కొన్ని విత్తనాలు తీసుకొని ధాన్యాన్ని తీసుకొని తింటున్నారు. ఉపవాసం మరి పాటించడం లేదు అని చెప్పినప్పుడు నేను సబ్బాతు కంటే గొప్పవాడను, అంటే నేను విశ్రాంతి దినము కంటే గొప్పవాడను అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు కొన్నిటిని ఆయన ఆచారాలను కూడా ఆయన మార్చేస్తుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రంలో కూడా కొన్ని వచనాలు ఏముంటాయనంటే, పంటికి పన్ను కంటికి కన్ను, అంటే నేను చెప్పినది ఏమనగా అంటూ అక్కడ ఏమంటాడనంటే, నీ శత్రువుని ప్రేమించు, నీ హింసించు వారి కొరకు ప్రార్థన చేయంటాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు చాలా కొన్ని విషయాల్లో మార్పులు చేర్పులు చేసినట్టుగా మనము చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఒక మరి ఆచారము, మనుషుల యొక్క ఆచారం, మక్కాబీయుడు ఒకప్పుడు క్రీస్తు పూర్వము యెరూషలేము మీద దండెత్తినప్పుడు, ఎవరు మరి పారసీకులు, పర్షియన్స్ దండెత్తినప్పుడు ఆ యొక్క యెరూషలేము అంతా కూడా మరి అన్యకాంతం అయిపోయింది. అప్పుడు వారు ఈ యెరూషలేము మందిరంలో పందులను వధిస్తూ వారి దేవతలను ఆరాధించారు. అయితే కొంతకాలానికి
ఏమైపోయింది, ఈ యొక్క మక్కాబీస్ అంటే ఈ యొక్క యూదుల్లో ఒక తెగ ఈ యొక్క పర్షియన్స్ను ఈజిప్షియన్స్ను ఓడించి గెలిచి వీరు విజయం సాధించి స్వాతంత్రం సాధించారు. అప్పుడు తిరిగి వారు ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని పవిత్రపరిచారు. అదొక ఆచారంగా పెట్టుకున్నారు. పరిశుద్ధపరిచారు. దాన్ని ఏం చేశారని అంటే తిరిగి ప్రతిష్ఠించారు. అది ఒక ఆచారంగా పెట్టుకోవడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ ఆచారాన్ని, ఆ పండుగలో ఆయన పాల్గొన్నాడు. సరే, దీని గురించి బైబిల్లో ఒక ఆజ్ఞగా దేవుడు ఎక్కడ చెప్పినట్టుగా లేదు. అయినా కానీ కూడా దీన్ని ఒక ఆచారంగా మరి యేసుక్రీస్తు అప్పుడు ఆయన స్వతగా పాటించలేదు, కానీ ఆ ఆచరించేటువంటి ఆ యొక్క పండుగలో ఆయన పాల్గొన్నాడు. అంటే సాధారణంగా ఆయన పాల్గొన్నాడు కాబట్టి ఆయన చేసినతో సమానం. కాబట్టి కొన్ని ఆచారాలు ఏంటి అని అంటే అంతగా మరి అపవిత్రమైనవి అని చెప్పి మనం అనడానికి వీల్లేదు. ఎందుకనంటే మన పవిత్రత మన దగ్గర ఉంటుండగా మనము దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నప్పుడు, దేవుణ్ణి గణపరుస్తుంటున్నప్పుడు, దేవుని నామమునే మనము ప్రకటిస్తుంటున్నప్పుడు మరి మనము భయపడవలసిన అవసరం అనేది లేదు. కానీ ఫలానా కొన్ని ఆచారాలు పాటించడం వల్ల మనకు ఎక్కడి నుంచో అపవిత్రత వచ్చేస్తుంది, ఏదో దయ్యాలు మన మీద పెత్తనం చేస్తాయి. అప్పుడు ఆ దయ్యాలు మన నెత్తి మీద ఉండి మనల్ని పరిపాలన చేస్తే మనం పిచ్చోళమై మనమందరం కూడా పనికి మాలిన్యం అయిపోతామని చెప్పి లేని భయాలు సృష్టించుకొని మనసులో పెట్టుకొని ఈ ఫలానా యేసుక్రీస్తు యొక్క జన్మదినం ఆచరించద్దని భయపడుతున్నారు. వాస్తవంగా చూసినట్టయితే దేవుని బిడ్డలారా, భూమియు ఈ లోకమును దాని సంపూర్ణత యెహోవావే. కీర్తన గ్రంథం 24 మొదటిది. భూమియు ఈ లోకమును దాని సంపూర్ణత యెహోవావే అని చెప్పినప్పుడు టైం ఆయనదే, భూలోకములు ఉన్న ప్రతి చెట్టు ఆయనదే, భూమి మీద ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఆయనే, సర్వాధికారం కూడా ఆయనదే, సర్వశక్తి కూడా ఆయనదే, సర్వజ్ఞానం కూడా ఆయనదే. సో ఆయనను ఎదుర్కొనేటువంటి శక్తి ఏదీ లేదు. ఆయన పిల్లలమైన మనము ఆయనను అనుసరిస్తున్నప్పుడు మన మీద ఏ శక్తి పనిచేయదు, క్రీస్తు శక్తి తప్ప. కాబట్టి దేవుని పిల్లరా, మరి సమస్తము ఆయనదైనప్పుడు మరి ఆయన కార్యాన్ని మనం ఒక మంచి మనసుతో, లేదా క్రిస్మస్ అనేటువంటి పండుగను మంచి మనసుతో మనము ఆచరిస్తున్నప్పుడు తప్పు కాదు. ఆచరించటం అంటే ఒక ఈవెంట్ లాగా, ఒక సందర్భాన్ని తీసుకొని దాన్ని మనం దేవునికి మహిమకరంగా, ఆయన గౌరవార్థంగా మనము ఆ పనిని కానించటం. కాబట్టి మనము ఈ పని మనం చేస్తుంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పౌలు భక్తుడు కూడా పూర్వములో ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి కొన్ని తినాలి, అవి కొన్ని నిషేధము కానివి, కొన్ని నిషేధమైనవి అని చెప్పడం జరిగింది. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే పౌలు వేటినైనా తినచ్చు అని చెప్తుంటున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో దాన్ని తినవచ్చును. ఇంగ్లీష్లో ఏముంటుందంటే యు ఆర్ ఫ్రీ టు ఈట్ ఎవ్రీథింగ్ అని చెప్పి రాయబడింది. కాబట్టి మనకు ఏ విధమైనటువంటి ఆంక్షలు తినే విషయంలో లేవు అని చెప్తున్నారు. అందుకే కొంతమంది క్రైస్తవులు పాత నిబంధనలు నిషేధమైనటువంటి పందిని నేటి దినాల్లో క్రైస్తవులు కొందరు పందిని తింటున్నారు. సో వారికి అది మంచిదే అని చెప్పి వాళ్ళు భావించుకొని తింటున్నారు. బైబిల్ ఇంకో మాట కూడా రాయబడ్డది.
ప్రార్థన వాక్యము పవిత్రపరచును గనుక ప్రార్థన పూర్వకంగా తినచ్చు అని చెప్పి కూడా ఇంకో మాట రాయబడింది. అయితే కొన్ని సందర్భాల్లో మరి విగ్రహాల కాడ పెట్టినటువంటిది అది విగ్రహం అని తెలిసినప్పుడు తినద్దు. కానీ మరి ఒకవేళ ఎవరైనా నేను భోజనానికి పిలిచినప్పుడు నువ్వు ఏ విచారణ చేయకయే అంటే అనుమానపడక నువ్వు తినచ్చు. ఒకవేళ అది నిజంగా అరే ఇది విగ్రహాలకు పెట్టిందని చెప్పి ఒక సహోదరుడు క్రైస్తవుడు వచ్చి తినొద్దు అని చెప్పాడు అనుకో, నువ్వు అక్కడ వదిలేసి తిని వెళ్ళిపోవాలి అని చెప్పి, అంటే నీ యొక్క సహోదరుని యొక్క మనస్సాక్షి నిమిత్తము అతని యొక్క మనస్సాక్షి చాలా మరి బలహీనంగా ఉన్నది. ఒకవేళ నువ్వు తింటున్నావు అని తెలిస్తే అతడు ఒకవేళ అతని యొక్క విశ్వాసంలో సన్నగిలిపోతాడేమో, ఈ వెనక తట్టుకు వెళ్ళిపోతాడేమో అని చెప్పి భావించుకొని నువ్వు ఆ యొక్క మరి భోజనాన్ని వదిలిపెట్టి నీవు ఏం చేయాలి, అది మరి తినకూడదు అని చెప్పడం జరిగింది. అంటే వ్యక్తికే స్వేచ్ఛ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం గుర్తించాలి అని అంటే, నువ్వు ఈ యొక్క పండుగను దేవునికి మహిమకరంగా నువ్వు ఆచరించాలనా ఆచరించకూడదా అనేది అది నీ మీదనే అది మరి ఆధారం పెట్టాడు. అంటే నీకే అది అప్పగించాడు, నీ యొక్క విచక్షణకే వదిలేశాడు. కాబట్టి మనము ఈ యొక్క పండుగను ఆచరించవచ్చా అని చెప్పి కనుక అడిగినట్టయితే, నా వ్యక్తిగతంగా నేనేం చెప్తానంటే, ఏ ఈవెంట్ అయినా, ఏ సందర్భమైనా, లేదా ఏ యొక్క పండుగ అయినా ఒక సందర్భాన్ని బట్టి మనం చేస్తాం. పెళ్లి నాడు మనం పెళ్లి పాట పాడి ఉత్సహిస్తాం, సావు నాడు మనము సావు పాటనే పాడతాం. ఎవరైనా జన్మదినాన్ని చేసుకోవాలనుకుంటే జన్మదినాన్ని సందర్భంగా తీసుకొని ఆ బాబుకో ఆ పాపకో లేకపోతే ఆ వ్యక్తికో కొన్ని మంచి లేఖనాలు వినిపించి ప్రార్థించి అతనికి కొన్ని మంచి ఉపదేశం చేసి, అతనికి కొన్ని మంచి ఉపదేశాలు చేసి బ్రతుకు గురించినటువంటి కొన్ని మంచి మాటలు మనం నేర్పుతాం, నైతికత అతనికి మనం బోధిస్తాం. ఈ సందర్భాన్ని మనం తీసుకున్నప్పుడు, పుట్టినరోజు పుట్టిన సందర్భాన్ని మనం తీసుకున్నప్పుడు, సచ్చినాడు సచ్చిన సందర్భాన్ని తీసుకున్నప్పుడు, పెళ్లి నాడు పెళ్లి సందర్భాన్ని తీసుకున్నప్పుడు, నువ్వు వేరే సందర్భంలో పెళ్లి గురించి ఎలా చెప్పగలవు? అందుకొరకు యేసుక్రీస్తు పుట్టిన సందర్భాన్ని మనం ఒక రోజుగా మనం ప్రకటించుకున్నాము. ఈ చక్రవర్తి అనేటి ఆయన కాన్స్టాంటైన్ డిసెంబర్ 25 తారీఖు 336వ సంవత్సరంలో ఆయన మొట్టమొదట ప్రారంభించాడు. డిసెంబరు 25 తారీఖు 336 క్రీస్తు శకంలో ప్రారంభించాడు. క్రీస్తు పుట్టిన తర్వాత 300 సంవత్సరాల తర్వాతనే యేసుక్రీస్తు యొక్క పుట్టుక అంటే జన్మదిన పండుగను ఆచరించడం అనేటువంటిది వచ్చింది. అయితే ఈ యొక్క కాన్స్టాంటైన్ అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు అన్య దేవతల్ని ఆరాధించేవాడు. అయితే ఆయన ప్రభువును స్వీకరించి తన సొంత రక్షకునిగా నమ్మి మరి ఈ యొక్క పండుగను ఆయన మరి హయాంలో ఈ పండుగ అనేటువంటి ఆచరణలోనికి వచ్చింది. కాబట్టి మరి కొన్ని ఆచారాలను బట్టి దేవుడు ఏమాత్రం కూడా మరి అభ్యంతరపడము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన అర్థాన్ని, పరమార్థాన్ని మన యొక్క పండుగల ద్వారానో మన యొక్క ప్రవర్తన ద్వారానో మనము చెడగొట్టే పని చేయకూడదు. అప్పుడు ఈ యొక్క క్రిస్మస్ అనేటువంటిది ఒక అర్థవంతంగా మరి పరిణమిస్తుంది, లెక్కలోనికి వస్తుంది. కానీ మనము ఒక సందర్భాన్ని తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి దేవుని పక్కకు పెట్టేసి, దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టేసి, దేవుని యొక్క ప్రేమను చూపనప్పుడు, దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుకోనప్పుడు, దేవుని యొక్క నైతిక నీతి న్యాయాలు వదిలినప్పుడు
దేవుని యొక్క కరుణ ప్రేమ మనము చూపనప్పుడు, సాటి వారిని ప్రేమించలేని స్థితి మనం కలిగి లేనప్పుడు ఆ యొక్క క్రిస్మస్ పండుగ మనం చేసి వృధా. అయితే క్రిస్మస్ పండుగ అనేటువంటిది ప్రపంచంలో ఏ మానవునికి ఇవ్వలేనటువంటి గొప్ప మరి ఏంటిది బహుమతి. ఆ బహుమతి ఏంటిదని అంటే దేవాది దేవుడే మానవాళికి ఇచ్చిన గొప్ప బహుమతి. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమకు ప్రతీక. ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు లోకాన్ని ప్రేమించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును లోకానికి పంపించాడు. సో తన యందు మనం విశ్వాసం ఉంచి మనము నశించకుండానట్లు దేవునితో పాటు మరి నిత్యరాజ్యములో జీవించే కృప మనకు కలుగుతుంది. ఇంతకన్నా గొప్ప బహుమతి మరొకటి లేదు అని చెప్పి మనం గ్రహించగలం. అందుకోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తన కుమారుని ఇచ్చాను అన్న మాట మనం యోహాను సువార్త 3:16 మనం చదువుతాం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఆయన ఒక మరి వెలుగుగా వచ్చాడు. మత్తయి సువార్త 4:16 మనం చూసినట్టయితే, మత్తయి సువార్త 4:16 ఒక చక్కని మాట ఉన్నది. ఏంటిదంటే 4:16 మనం చూసినట్టయితే, నేను కింది నుంచి నేను చదువుతుంటున్నాను, కొంత కింది నుంచి నేను చదువుతుంటున్నాను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దాను అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని చెప్పి రాయబడ్డది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మెస్సేగా వచ్చినప్పుడు మరణ ప్రదేశంలో మరణ ఛాయలో, అంటే మరణ ఛాయ అంటే మరణ చీకట్లో ఉంటున్నటువంటి వారికి వెలుగు ఉదయించిందట. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మెస్సేగా, రక్షకుడిగా, అభిషక్తుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, మరి రక్షకుడిగా వచ్చినప్పుడు ఈ చీకట్లో మగ్గి ఉన్నటువంటి ఈ ప్రజలకు వెలుగు అనేటువంటిది ఉదయించింది. అంటే మరణం అనేటువంటిది వెళ్ళి జీవం అనేటువంటిది వస్తుందన్నమాట. అందుకోసమే జీవముకు సంబంధించిన మాట యోహాను సువార్త 8:12 కూడా రాయబడ్డది. యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకట్లు నడవక జీవము వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. అంటే తనను వెంబడించేటువంటి వారట మరి చీకట్లో నడవక, చీకట్లు నడితే ఏమవుతుంది అంటే మరణము ప్రాప్తిస్తుంది. మరణ వశంలో మనం అందరము మనల్ని మనం కోల్పోతాం, చచ్చిపోతాం. అయితే యేసును వెంబడిస్తే మనకు జీవపు వెలుగు కలుగుతుంది. ఆ జీవపు వెలుగు నిత్యరాజ్యము, ఎల్లకాలము మనము దేవునితో శాశ్వతంగా ఉండేటువంటి భాగ్యం మనకు సంప్రాప్తమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటిదనంటే, మీరు ఈ భూమి మీద ఎలా ఉండాలి అంటే, నేను కనికరమని కోరాను, నేను బలిని కోరలేదు. కాబట్టి మీరు ఈ భూలోకంలో లేనిపోని కట్టడలు, లేనిపోని ఆచారాలు పెట్టుకొని కనికరాన్ని మీరు వదలద్దు అని చెప్పాడు. శాస్త్రులకు కూడా అదే చెప్పాడు. ఈ దినాన నీతో నాతో కూడా యేసు ప్రభు చెప్తున్న విషయం ఏంటిదనంటే, మనము క్రీస్తు లాంటి కనికరము చూపే బిడ్డలాగా మనం ఉండాలి. మరి మనము ఆచరించే ఆచారములు వంటి చేసేటువంటి పండుగలో మనం క్రీస్తును చూపించాలి. మరి ఆ క్రీస్తును మనం చూపించినప్పుడు లోకానికి క్రీస్తు ప్రేమ ద్వారా ఈ ప్రజలు వారి
మరణకరమైనటువంటి వెలుగులో నుంచి మరి జీవకరమైనటువంటి ఆ మరణకరమైనటువంటి చీకటిలో నుంచి జీవకరమైనటువంటి వెలుగులోనికి వారు వస్తారు, దాటి వస్తారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నీవు నిజముగా క్రీస్తు యొక్క వెలుగు యొద్దకు నువ్వు వస్తున్నావా? క్రీస్తు మరి నీకు జీవాన్ని ప్రసాదించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఈ భూమి మీద ఖచ్చితంగా పుట్టాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు పుట్టిన సందర్భంలో అనేక రాజులు, అనేక చరిత్ర, భౌగోళికంగా, చారిత్రకంగా, ఆర్కియాలజీ పరంగా తవ్వకాల్లో దొరికిన అనేకమైనటువంటి సాక్ష్యాల ద్వారా మనం యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు అని చెప్పి ఆయన గురించి చరిత్రకారులు రాసిన దాన్ని బట్టి, బైబిల్ రాసిన దాన్ని బట్టి మనము రూఢీగా నమ్ముతుంటున్నాము. కనుక ఆయన మరి మానవుడు వచ్చాడు కాబట్టి మానవ ప్రయత్నం గుండా ఆయనను ఆరాధిస్తుంటున్నాం. కాబట్టి ఈ ప్రయత్నంలో మంచితనం ఉంటే దేవుడు స్వీకరిస్తాడు, చెడుతనం ఉంటే స్వీకరించడు. కాబట్టి ఇదొక సందర్భంగా తీసుకొని మరి క్రీస్తు యొక్క సువార్తను లోకానికి పంచే పని ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా మంచిది అని చెప్పి నేను భావిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించునుగాక. మరి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మరి నేను ప్రార్థిస్తున్నాను. మీరు నా కొరకు కూడా ప్రార్థించాలని మనవి చేసుకుంటున్నాను. ఈ యొక్క వీడియోను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.